మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నోబుల్. ఉండి నియోజకవర్గంలో ప్రతిసారి ప్రధాన పార్టీల మధ్య ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. ఈసారి 2 సార్లు గెలుపొందిన శివరామరాజు కూడా స్వతంత్ర అభ్యర్థిగా ఇక్కడ పోటీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉండిలో గెలుపు ఎవరిదనే దానిపై మన ముందు గంగాధరరావు గారు ఉన్నారు. ఆయన అడిగి విషయాలు తెలుసుకుందాం. సార్, ఈసారి ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు అంటారు? వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి పివిఎల్ నరసింహరాజు గారు అత్యధిక మెజార్టీతోటి ఉండి నియోజకవర్గంలో గెలవబోతున్నారు. దానికి కారణం గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి నవరత్నాల్లో భాగంగా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మరి అట్టడుగు స్థాయి వరకు కూడా నరసింహరాజు గారు ప్రత్యేకమైన శ్రద్ధతోటి వాలంటీర్ వ్యవస్థ ద్వారా, సచివాలయ వ్యవస్థ ద్వారా అందించిన కారణంగా ప్రజలందరూ కూడా ప్రచారంలో ఆయనకి బ్రహ్మరథం పట్టడం జరిగింది. అదే ఎలక్షన్స్లో ఉవ్వెత్తున మరి ఎక్కువ పర్సంటేజ్ పోలయ్యి నరసింహరాజు గారి యొక్క గెలుపుకి కారణమవుతుందని మేము భావిస్తున్నాం. సార్, ఈసారి మెజార్టీ మీరు గెలుపు ఆయన పివిఎల్ గారిది ఖాయమని చెప్తున్నారు. మెజార్టీ ఎలా ఉండొచ్చు అని భావిస్తున్నారు? ఇప్పుడు ఉండి నియోజకవర్గంలో గతానికి భిన్నంగా ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఎలక్షన్ జరగడం జరిగింది. ఎప్పుడు కూడా 2 ప్రధాన పార్టీల మధ్యనే ఎలక్షన్ జరిగేవి. కానీ ఈసారి మరి 2 ప్రధాన పార్టీలతో పాటు ఇండిపెండెంట్గా 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వేటుకూరి వెంకట శివరామరాజు గారు కూడా పోటీల్లో ఉండటం జరిగింది. దాని మీద మరి ఆయన కూడా గతంలో మరి ఈ నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలతో మమేకం ఉన్న పరిస్థితుల్లో కొంత ఓటు చీల్చుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ యొక్క ట్రయాంగిల్ పోటీలో తప్పనిసరిగా నరసింహరాజు గారు దరిదాపుగా 15,000 పైబడి మెజార్టీతోటి నెగ్గే అవకాశం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం. ఈ జరిగిన ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ మెజార్టీతో గెలుస్తుందని ఆశిస్తున్నాం. ఇంచేతనంటే జగనన్న చేసిన సంక్షేమ పథకాలే ఇవాళ జగనన్నకు శ్రీరామ రక్ష. ఏ విధంగా చూసినా సరే జగనన్న ప్రభుత్వం ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఈ ఎన్నికల్లో ఈ కూటమి ఏదో గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ అది జరగని పని. ఇంచేతనంటే బడుగు బలహీన వర్గాలంతా జగన్ అంటే ఉన్నారు. అది కొంతమంది పార్టీకి కట్టుబడి ఉన్న వాళ్ళు కొంతమంది ఉండవచ్చు. కానీ ఈ జనసేన ప్రభావం కూడా పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరిలో ఉండొచ్చు, కృష్ణా జిల్లా కూడా ఉంటుంది తప్పించి రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర కానీ వైఎస్ఆర్సీపీ అత్యధిక మెజార్టీతో గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఏది ఎన్ని అయినా సరే జగనన్న ప్రభుత్వమే ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఆయన వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేయటం కూడా తథ్యమని మేము భావిస్తున్నాం. ఉండి నియోజకవర్గంలో పివిఎల్ గారికి మెజార్టీ ఎలా ఉండబోతుంది? ఇది ఇండిపెండెంట్గా అభ్యర్థి అయిన శివగారు పోటీ చేయటం, అలాగే త్రిబులార్ గారు కానీ పివిఎల్ గారు మంచి మిత్రులు, దోస్తులు కూడా కలిసే పార్ట్నర్షిప్ చేసి వ్యాపారాలు చేశారు. కానీ వ్యక్తిగతంగా పార్టీలు విడిపోవటం వల్ల వీరిద్దరికి పోటీ జరగటం జరిగింది. ఈ మధ్యలో ఉన్న శివగారు కూడా గత 10 సంవత్సరాల్లో ఎమ్మెల్యే చేయటం, తద్వారా ఆయన కూడా కొన్ని సేవా సంస్థలు చేయటం ద్వారా ఆయనకు కూడా మెజార్టీ ఓట్లు కూడా పడి దాని ప్రభావంతో కాకుండా సరే పివిఎల్ గారు ఒక 10,000 లోపు మెజార్టీతో గెలుస్తారని మేము అంతా ఆశాభావంతో ఉన్నాం. 2019లో ఓడిపోవటం, అప్పటి నుంచి కూడా ఆయన నిరంతరం ప్రజల్లో ఉండటం ఆయనకి ప్లస్. వీరిద్దరూ ఒక ఆయన ఢిల్లీ నుంచి వచ్చారు, ఒక ఆయన హైదరాబాద్ నుంచి వచ్చారు. కాబట్టి ప్రజల సమస్యలు తెలుసుకోవడంలో వాళ్ళు వెనకంజలో ఉన్నారు. ఈయన గత 5 సంవత్సరాలు కూడా ఇన్ఛార్జిగా ఉన్నంతకాలం పొద్దున్నే స్కూల్కి క్యారేజీ ఇప్పించుకుని వచ్చి సాయంత్రం 7-8 దాకా కూడా పార్టీ ఆఫీసులో పనిచేయటం, అందరి కష్టసుఖాలు తెలుసుకోవటం వలన ఈయనకి ప్రజల్లో సానుభూతి ఉంది. ఒకసారి ఓడిపోయాడు కాబట్టి సానుభూతి ఉంది. ఈ పట్టు గెలవటం ఖాయమని భావిస్తున్నాం. సార్, ఈసారి ఉండిలో ఎవరు గెలవబోతున్నారు అన్నది మీరు చెప్పగలరా? ఉండిలో 3 పోటాపోటీగా ఉన్నారు సార్. ఉంటాకైతే మట్టికి శివగారు అయితే 10 సంవత్సరాలు ఎమ్మెల్యే సార్, ఎంపీ క్యాండిడేట్ సార్. ఆయన కాదని వేరే వాళ్ళని తీసుకొచ్చి టికెట్ ఇచ్చారు సార్. మా అందరికీ బాధే సార్. రైతుల్లో కానీ లేబర్లో కానీ ఆయన అంటే అభిమానం ఉంది సార్. ఇప్పుడు మాకు ఆయన అయితే గెలుతాడని ఉంది సార్ ప్రజల మట్టికి. ఎందుకని?
ప్రజల్లో అందుబాటులో ఉంటారు సార్. ఎవరు వెళ్ళినా ఒక ఇబ్బంది వచ్చిందంటే గౌకుని నేనున్నానని ఎదరగొత్తారు సార్. వెళ్ళి మనం పలాందంటోడికి కేకెత్తే కంపల్సరీగా అప్పారావు నేను వస్తున్నాను నేను చేస్తాను అన్న మాట మోతంగా ఇస్తారు సార్ జనంలో. లేబర్లో కానీ చెరువులు మామూలుగా కాలువలు కానీ మల్లం కోళ్ళు కానీ బోధులు కానీ 10 సంవత్సరాల్లో ఆయన చేసిన పనులు రైతుల్లో కానీ లేబర్లో కానీ స్వచ్ఛందంగా ఉన్నది సార్. మెజారిటీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? మెజార్టీ అన్నది మేము చెప్పలేము సార్. సార్ గెలుపు అయితే ఖాయమని అనుకుంటున్నాం సార్. ఎందుకంటే రైతుల్లో మట్టికి మంచి స్పందన ఉంది, లేబర్లో ఉంది సార్. అదే సార్ మీ పేరు? నా పేరు కుర్యాళ్ళ పౌలు అండి. ఆకివీడు. ఈసారి ఉండి నియోజకవర్గంలో ఎవరు గెలవబోతున్నారండి? పిఎల్ నరసింహరాజు గెలుతారండి. ఎందుకనండి? ఎందుకంటే ఆయన మొట్టమొదటి నుంచి సేవా దృక్పథం ఉన్నది. 8 సంవత్సరాలు తిరుగుతున్నాడు. పార్టీలు రాకముందు జగన్ గారు ఎలక్షన్ ముందు తిరుగుతున్నాడు. ఈ రోజుకి ఇంటికాడ 1 గంట ఉండలేదు. అయినా అన్ని వీధులు అన్ని పనులు అన్ని ఊళ్ళు కార్యక్రమాలకి శంకుస్థాపాలకి పుట్టినరోజులకి అన్నిటికో తిరుగుతున్నాడు. ప్రతి మనిషికి ఆయన ఈ రోజుకి ప్రజల్లో తిరుగుతున్నాడు. ఆయన ఏ ఊరు వెళ్తే ఆ ఊర్లో ఆ వీధులు బాగుపడి రోడ్లు బాగుపడిపోతున్నాయి. కరెంటు స్తంభాల్లో మార్చేస్తున్నారు, కొత్త వేసేస్తున్నారు కరెంటు షాక్ కొట్టుకోకుండా. అన్ని రకాలుగా చేసిన మా నాయకుడిని ఆయన ఒక్కనే చూశాను నా లైఫ్లో, పిఎల్ నరసింహరాజు గారిని. ప్రతి మనుషులతో ఉండి ప్రతి మనిషిని ఉంటారు. ప్రతి మనిషిని కూడా లాలేసి బొదవేసేసి కాదు, చక్కగా ఉన్న మాట ప్రీగా మాట్లాడతాడు. లేని మాట అవుద్దని మనిషిని చేర తీసుకుని ఇది అవుద్దని మాయ మాటలు చెప్పడం. అవుద్దంటే అవుద్ది, లేకపోతే ఇది అవదమ్మా అని చెప్తారు. అవుద్ది అన్నారా, నువ్వు అవుద్దని నువ్వు 100 మాట వస్తే పని అయిపోద్దాం కదా. ఆయన విషయంలో ఆ రకంగా మేము కనిపెట్టాం. నేను కొండేపాడికాడి నుంచి ఏరుపాడి దాకా 7 సంవత్సరాలు అంతా తిరిగాం ఎలక్షన్ ముందు. తర్వాత కూడా ప్రతి కార్యక్రమానికి వెళ్తాను. పీజీ ఎక్కకుండా అక్కడ ఉంటాను నేను ఆయన అనుచరుడి కింద. ఏ విషయంలో కూడా ఆయన వెనకాల ఎంతమంది జనం వస్తారో ఇంటిగా ఉంటేనే చూడలేదు. రాత్రి 10 అవుతుంది వెళ్తాడు, పొద్దున్న 8ంటికి వచ్చేస్తారు. ఇంటికి అక్కడి మళ్ళీ 8ంటికి ఆఫీస్కి వచ్చేసారంటే కాసేపు రెస్ట్ చేసుకోవడం. ఎంతమంది నాయకులు 100 వేల మీద జనం వచ్చేస్తారు. ప్రతి మనిషి కూడా సీరియల్ ప్రకారం ఒకరు వెళ్తారు. గేటు కాడ రాజవంశంలో పుట్టిన మనిషి ఆయన ఎందుకంటే సుకుమారి మొట్టమొదటి ఆస్తిపరులు. ఆయనకి ఎన్నో ఫ్యాక్టరీలు, ఎన్నో చిన్న ఫ్యాక్టరీలు అయ్యి బోర్డు ఉన్నాయి. అటువంటి వదిలిపెట్టి అయినా మా ప్రజలు సేవ చేయడం. వాళ్ళ నాన్నగారు రాజకీయ నాయకుడు కాబట్టి సమితి ప్రెసిడెంట్ చేసిన వాళ్ళ నాన్నగారు ఎంతమందికి ఉద్యోగాలు వేయించారు. మేసరు జన్ ఉద్యోగాలు వాళ్ళు ఇంకా చెప్పుకున్నారు. ఇప్పుడు కాపులు ఉన్న కాడే బాగా పనిచేశారు అందరికి కూడా. అందుకు కాపులు కూడా మారారు. కాపులు అందరూ పిల్లల దగ్గరికి వెళ్తారు. ఆయన్ని నాయకుడిగా వాళ్ళు ఎన్నుకున్నారు. ఓకే, ఊళ్ళో కాపులు అందరూ కూడా. సరే, ఈసారి ఉండిలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఉండి నియోజకవర్గం ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కంచుకోట అండి. ఈసారి కూడా కంపల్సరీ తెలుగుదేశం ఘన విజయంతో అవుతుందని కోరుకుంటున్నాను. ఈసారి ఉండిలో ఎవరు గెలుపు ఖాయమని భావిస్తున్నారు మీరు? ఉండి నియోజకవర్గం నాకు తెలిసినప్పటి నుంచి ఎప్పుడు టీడీపీకి కంచుకోట. అటువంటిది ఈసారి జరిగిన గట్టి పోటీలో కూడా తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుంది. త్రిపుల్ గారు అత్యధిక మెజారిటీతో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తారని మేము నమ్ముతున్నాం. థ్యాంక్ యూ.